హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కపుల్ బంజారా తెలంగాణ. బట్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పెసరట్టు. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, టైం ఏం పట్టదు. సో ప్రాసెస్ అంతా చూసిన తర్వాత మీరైతే చేసుకొని తినండి. చాలా హెల్దీ ఫుడ్, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్గా పల్లీలు, కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ అండ్ టమాటో చట్నీ. సో ఈ మూడిట్లో బెస్ట్ వచ్చేసి మనకు పల్లీలు అండ్ కొబ్బరి చట్నీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో పెసరట్టుతో. సో ప్రాసెస్ అంతా చూపిస్తాను, చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రాసెస్ అంతా చూసేయండి. మనం పెసరట్టు చేసుకోవడానికి ఫస్ట్ అయితే పెసర్లు తీసుకోవాలి. సో పెసర్లో రాళ్ళు అలాంటివి ఏమైనా ఉంటే అవి మొత్తం చూసేసుకోండి. సో చూసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో అయితే 1 గ్లాస్ వరకు అయితే పెసర్లు అయితే తీసుకుంటున్నానండి. సో తీసుకున్న తర్వాత దీంట్లోనే ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ నింపుగా అయితే రైస్ యాడ్ చేసుకోవాలి. సో చేసుకున్న మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లోనే వాటర్ పెట్టేసి ఒక 2 or 3 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. మొత్తం దాంట్లో ఉన్న పెసర్లో ఉన్న చెత్త ఏమైనా ఉంటే మొత్తం వెళ్ళిపోద్ది కదా. సో మంచిగా పిసుకుంటూ మంచిగా మనమైతే ఒక 3 టైమ్స్ వరకు వాష్ చేసుకొని దాంట్లోనే ఆ బౌల్ నింపుగా వాటర్ మొత్తం నింపేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మినిమం ఒక 8 hours అయినా నానాలండి. సో మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకుంటే మనం మార్నింగ్కి టిఫిన్ మంచిగా అప్పటికప్పుడే పిండి పట్టుకొని చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మార్నింగ్ చూపిస్తాను చూడండి. నైట్ మొత్తం నానిపోయింది. ఇక్కడ నేను పిసుకుతుంటే చూడండి పొట్టు కనుక ఇట్లా వచ్చేస్తుంది. బట్ మనం దాని మీద ఉన్న పొట్టు అంతా పోయేటట్టుగా ఏం వాష్ చేసుకోవచ్చు, నార్మల్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ జార్ తీసుకుని దాంట్లోనే పెసర్లు వేసుకొని దాంట్లోనే ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం ఒక అల్లం ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, దీంట్లోనే జీలకర్ర వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మనము గ్రైండ్ చేసుకోవాలి. పిండి అనేది మన దోశకి ఎట్లా అయితే మెత్తగా రుబ్బుకుంటామో అట్నే రుబ్బుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనము పిండి అనేది మంచిగా పట్టేసుకోవాలి. సో మన పిండి ఎంత మెత్తగా ఉంటే మనకు పెసరట్టు అనేది అంత మంచిగా వస్తుందండి. చాలా సింపుల్. సో పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మొత్తం పెట్టేసుకోవాలి. సో చూడండి మనం పిండి అనేది ఇలా ఉండాలి. ఒకసారి మొత్తం కలిపేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఉందా లేదు కలుపుకొని పెట్టేసుకోవాలి పక్కకి. నెక్స్ట్ దాని మీద వేయడానికి ఒక ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోనే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యాడ్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత దానికి మొత్తం ఆయిల్ రాసేసుకోండి. మొత్తం నీట్గా ఆయిల్ రాసుకుంటే మనకు పెసరట్టు తీసేటప్పుడు మంచిగా వచ్చేస్తుంది. సో నీటిలో రాసిన తీసుకొని మొత్తం కొన్ని వేసుకుంటూ మనం దోశకైతే ఎట్లా చేసుకుంటామో అట్నే ఈ పెసరట్టు అయితే మంచిగా వేసేసుకోవాలి. సో స్టవ్ అయితే మనము లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, మంచి కుక్ అవ్వాలి. ఇది ఎందుకంటే దోశల పల్చగా వేసుకోకూడదు, కొంచెం దానికన్నా కొంచెం మందంగా వేసుకోవాలి. సో అప్పుడే మనకు పెసరట్టు అనేది నీట్గా వస్తుంది. పైనుంచి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, పచ్చిమిర్చి అదైతే పైనుంచి వేసేసుకోవాలి. సో పెసరట్టుకు స్పెషల్ వచ్చేసి మనము ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఆనియన్స్ వేసుకోకపోతే మనకు టేస్ట్ అనేది తినేటప్పుడు అంత మంచిగా అనిపించదు. సో వేసుకొని ఒక పక్క నుంచి ఇంకో పక్కకు మలుచుకొని ఒక అటు నుంచి ఇటు ఒక 1 minutes వరకు మంచిగా కాల్చుకోవాలి పెసరట్టు అనేది. సో కాల్చుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో నేనైతే మీకు ఒక 2 పెసరట్టు అయితే వేసి అయితే చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ అదే ప్యాన్కి ఆయిల్ రాసుకొని మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మనం నీట్గా పెసరట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఆయిల్ అప్లై చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి వేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక 1 minute వరకు అట్నే వదిలేయాలి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు పెసరట్టు అనేది కొంచెం మందంగా ఉంటుంది కదా, మంచిగా కుక్ అవుతుంది. మనం హైలో పెట్టామంటే అది కలర్ అంతా వచ్చేస్తుంది కానీ మళ్ళీ మంచిగా కుక్ అవ్వదు. అందుకనేసి మనం లోనే చేసుకోవాలి పెసరట్టు అనేది. సో ఫైనల్గా ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఒక 1 minute వరకు వచ్చిన తర్వాత ఇంకా అటు నుంచి ఇటు తిప్పొద్దండి పెసరట్టు, ఎందుకంటే ఆనియన్స్ అవి వేసుకున్నాం కదా. సైడ్కి మలుచుకొని మనము అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా కాల్చుకుంటే మనకు చాలా టేస్టీగా ఉండే పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది. సో చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ ఫుడ్ కదా ఇది పెసర్లు అంటేనే. సో మనం సింపుల్గా చేసుకొని పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా తినేయవచ్చు. దానికి కాంబినేషన్గా పల్లీలు, కొబ్బరి చట్నీ కానీ మనకి ఇష్టం వచ్చిన చట్నీతో అయితే
సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎప్పుడు మనము పెసరట్లు అనేది చాలామందికి ఇష్టం ఉండదు, కానీ అది చేయడం రాదు అనేసి చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలా ఏముండదు, నేను చూపించిన ప్రాసెస్లో చేసేయండి. చాలా సింపుల్గా చూపిస్తున్నాం కదా, సో తప్పకుండా చూసుకొని అలాగే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో దీనికైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉండాలంటే పల్లీలు, కొబ్బరి, ఆ చట్నీ నేను అదేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో కనుక నేను అప్లోడ్ చేశానండి, నేను చట్నీ ఎట్లా చేశానో అది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఆ చట్నీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ టమాటో చట్నీ అండ్ పల్లీ చట్నీ అండ్ ఇక్కడ నేను అల్లం చట్నీ 3 అయితే సర్వ్ చేసుకున్నాను. సో చాలా బాగుంది మూడిటితో కాంబినేషన్. ఇదండి వీడియో, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.